నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో కూటమి అభ్యర్థి విజయంపై ఆర్యవైశ్య ప్రముఖులకు దిశానిర్దేశం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించుకుందాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పాలనను వివరించండి. నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన జరగబోయే కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాలను వివరించారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపును అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమన్వయంతో పనిచేయాలని నియోజకవర్గ కూటమి నేతలను కోరారు. నరసరావుపేట నుండే ఆలపాటి రాజాకు గెలుపును అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రతి ఒక్క ఓటర్ను కలిసి గత ప్రభుత్వ పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం 7 నెలలలో పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రజాకూటమి ప్రభుత్వ పాలన గురించి పట్టభద్రుల ఓటర్లను కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు ఓటు వేసే విధంగా వివరించాలన్నారు. కూటమి అభ్యర్థి గెలుపుకు క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి నుండి కూటమి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.